అభిమన్యుడు ఒక ధైర్యవంతుడైన యోధుడిగా గుర్తుండిపోయాడు మరియు అది నిజం. కానీ అతని కథ కేవలం ధైర్యంతోనే ముగియదు. ఇది మనల్ని నమ్మకం గురించి ఆలోచించమని కూడా కోరుతుంది మరియు బాధ్యత గురించి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవులు చక్రవ్యూహాన్ని పన్నారు. శత్రువును బంధించడానికి ఉద్దేశించిన ఒక సంక్లిష్టమైన సైనిక వ్యూహం. దానిలోకి ప్రవేశించడం సాధ్యమే, కానీ దాని నుండి బయటపడటం అత్యంత కష్టం. చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో అభిమన్యుడికి తెలుసు. దాని నుండి ఎలా బయటకు రావాలో అతనికి తెలియదు. ఇది రహస్యం కాదు. అర్జునుడికి తెలుసు, సుభద్రకు తెలుసు, పాండవ సేనాధిపతులకు తెలుసు మరియు అభిమన్యుడికి కూడా స్వయంగా తెలుసు. అర్జునుడు సుభద్రకు వివరిస్తున్నప్పుడు అతను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రవేశించే పద్ధతిని నేర్చుకున్నాడు. వివరణ పూర్తి కాకముందే ఆ బోధనకు అంతరాయం కలిగింది. అందుకే అభిమన్యుడు సగం జ్ఞానంతోనే పెరిగాడు. చక్రవ్యూహం పన్నినప్పుడు తనకు అంతా తెలుసని అభిమన్యుడు చెప్పుకోలేదు. అతను ఇలా అనలేదు, నేను దీన్ని ఒక్కడ్నే చేయగలను. అతను చెప్పిన సారాంశం ఇది: ఎలా ప్రవేశించాలో నాకు తెలుసు. ఇతరులు నన్ను అనుసరిస్తే మనం అందరం కలిసి దాన్ని ఛేదించగలం. ఇది ధైర్యం, కానీ ఇది నమ్మకం కూడా. పెద్దలు తనను అనుసరిస్తారనే నమ్మకం, సేనాధిపతులు తనను రక్షిస్తారనే నమ్మకం. ఆ నమ్మకం విఫలమైంది. కౌరవులు ఇతరులను అడ్డుకున్నారు. అభిమన్యుడు ఒంటరిగా మిగిలిపోయాడు. చుట్టుముట్టబడ్డాడు, ఏకాకయ్యాడు. ఆ రోజు అర్జునుడక్కడలేడు, కృష్ణుడక్కడలేడు. పెద్దలు చూస్తూ ఉన్నారు. అభిమన్యుడి పరిమితి వారికి తెలుసు, ప్రమాదం వారికి తెలుసు. అయినప్పటికీ మద్దతు కుప్పకూలినప్పుడు సమయానికి ఎవరూ అతని వద్దకు చేరుకోలేకపోయారు. అభిమన్యుడు ధైర్యం లేక పడిపోలేదు. సరిపడా రక్షణ లేకుండా అతని నుండి ధైర్యం ఆశించబట్టం వల్ల అతను పడిపోయాడు. ఈ కథ కేవలం యుద్ధం గురించినది కాదు. ఇది మనం బాధ్యతలను ఎలా అప్పగిస్తామో దాని గురించి. మన జీవితాల్లో మనం తరచుగా యువకులకు పెద్ద బాధ్యతలను అప్పగిస్తాము. మేమిలా అంటాము, మేము మిమ్మల్ని నమ్ముతాము. కానీ కేవలం నమ్మకం మాత్రమే సరిపోదు. నిజమైన నమ్మకం అంటే ఒకరిని ఒంటరిగా ముందుకు పంపడం కాదు. పరిస్థితులు ప్రమాదకరంగా మారినప్పుడు వారి పక్కన నిలబడటమే నిజమైన నమ్మకం. మార్గదర్శకత్వం ముఖ్యం, మద్దతు ముఖ్యం, రక్షణ ముఖ్యం. అభిమన్యుడు ధైర్యవంతుడు, అతను నమ్మదగినవాడు కూడా. మరియు నమ్మకానికి మద్దతు లభించినప్పుడు ధైర్యం కూడా విఫలమవుతుంది.